ఫలమునిచ్చును. క్షీర సముద్రముని లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేతను నమస్కృతిపై పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చటి వాసం చేయను. అట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైనట్టు నిత్యుడైనటువంటి తులసి సహితుడైనట్టు శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులై పూజ చేయవలెను. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసి వనమందు పూజింపబోవాడైన ఆ కాలం నందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమందు నన్ను ఎవరు పూజ చేయుదురో వారి సమస్త పాపం చేతను విడువబడి నా సాన్నిధ్యం పొందుదురని ప్రతిజ్ఞ చేసినట. దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలగు మునీశ్వరులు మీరందరూ బృందావనంలో సన్నిధులైన శ్రీ విష్ణువును సమస్త పాపం నశించుటకు గాను పూజ చేయుచున్నారు. పతితుడు కానీ, సూర్యుడైన వాడు కానీ, మహాపాతకం చేసిన వాడు కానీ, ఉపపాతకయుతుడు కానీ ద్వాదశి రోజున విష్ణువుని పూజించినట్లయితే వాని పాపంలన్నీ అగ్నిహోత్రంలో పడిన ప్రతిపోగోలనే నశించును. తులసి సహితుడైన శ్రీ విష్ణువును ఏ పురుషుడు పూజ చేయకుండానో అటు పురుషుడు పూర్వపుణ్యముల నుండి విడువబడినటువంటి వాడే రౌరవముందు నరకంపను పడుదురు. బృందావనమందు సన్నిహితుడైన విష్ణువును పూజించే స్త్రీలు శూద్రులు కూడా స్వర్గాన్ని పొందుదురు. కావున బ్రాహ్మణాదులు పూజ చేసించే పొందిన ఫలం ఇటుదని చెప్పవలసిన పని లేదు. బృందావనం చాలా మహత్యం కలిగిన ఆ చోట పూజించినట్లయితే విష్ణువుకి అత్యంత సంతోషకరమైన పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనంలో సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువుని పూజించిరి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణమూర్తిని పూజించిన మనులు కోటి జన్మలు పాపులుగా చండాలుగా పుట్టుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనంలో శ్రీ మహావిష్ణువు అనన్యశరణ్యుల శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మత్య, సురాపానము, సువర్ణస్థలము మొదలగు మహాపాతకములు కానీ, గురుతల్ప గమనం మొదలగు అతిపాతకములు కానీ, ఉపాతకములు కోటులైనగాను అన్ని తక్షణమే అగ్నిహోత్రము పడిన దూది వల్లే దొక్తమగును. అట్టి మహాపుణ్యప్రదమైనట్టుది గాన తులసి బృందావన సన్నిధానమందు శ్రీ మహావిష్ణువు పూజించుట ప్రశస్తమై ఉన్నది. సాధుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానాలను కలిపి కల్పక ప్రకారంగా నానావిధ వేదమంత్రముల చేత కానీ, పురుష సూక్తం చేత కానీ శ్రద్ధాభక్తి యుక్తుండే పూజ చేయవలను. ఎలాగనంటే మొదట పంచామృత స్నానం గావించి ఆ పిమ్మటి శుద్ధోదకములచి అభిషేకం నుంచి ఆ మహావిష్ణువు స్వర్ణవస్త్రం అలంకరించి నానా విధుల పుష్పముల చేతను ధూపదీపాదించే పూజించి భక్తి పురస్సరంగా నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలం సమర్పించి ఆ పేదప కర్పూర నీళ్ళను సమర్పించవలను. లోకం నందడి ప్రకారంగా పూజలు గావించుచుండను అతడు సకల పాపంచే విడవబడి సమస్త సంవత్సరములు కలిగి మిగుల జయశాలి అయి ఉండును. ఆ చోట నోడ్చి గోమయం చేత నలికి పంచవర్ణ ముగ్గులతో అలంకరించి పద్మము, శంఖము, సాంగమయం, శంఖము, చక్రము, కౌమోదిగిని, గోపాదును, వత్సపాదము ఆ తిని మీద అలంకరించి పూజించిన తర్వాత గీతవాద్యంతో వేదఘోషణతో తులసి కథలు వినవలను. పుణ్యం గౌరవం ఎలాగైనా తులసి వ్రత మహత్యం వినవలను. విష్ణు సాన్నిధ్యం కావాలి ఉన్నట్లయితే బ్రాహ్మణ సభలో తులసి మహత్యం వినవలను. విష్ణుదేవునికి ఏమాత్రం ప్రీతి చేయవలనో తులసి మహత్యం భక్తితో వినవలను. ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వజన్మ సుకృతమైన దుఃఖములన్నీ వదిలిపోవును. ఎవరు దాన్ని మీందరో చదురో వారు విష్ణులోకం పొందరు. అప్పుడు పూజాకాలం దుఃఖదీపం చూచిన వాడు గంగా స్నాన ఫలం పొందరు. పాపం గలవాడు ఎవడైనా నీరాజం చూసినట్లయితే వాని పాపం నిప్పులో పడిన పత్తిపోగ వల్లే మండిపోవును. ఎవడు నీరాజం నేతంలో శేషనందును అడ్డుకున్నా వానికి విష్ణులోకము కలుగును. ఆ వెనుక టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు గడలు మొదలు నివేదన చేయవలను. వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువు నైవేద్యంగా సమర్పించి మోక్షార్థి అయిన పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్షతలు పుచ్చుకొని శ్రద్ధాభక్తి యుక్తుండే గంధ పుష్పాక్షతలతో బ్రాహ్మణులు పూజించి యథాశక్తి దక్షిణాదులను ఇవ్వవలను. ఈ ప్రకారంగా కోటి జన్మలందు చేసిన పాపం నశింపజేసేది ఈ మహావ్రతను ఎవరు అనర్థురో వానికి ఈ లోకమందు సమస్త భోగంలో ఆముష్కమైన ఉత్కృష్టమైన గతిను కలుగును. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు అవశ్యంగా దీపదానం చేయవలను. ఏకదీపదానం చేసిన ఉపపాతకం నశించును. 10 దీపం దానం చే మహాపాతక నాశనం మగును. 100 దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మింత దీపదానం చేయటం వల్ల స్వర్గాధిపత్యను పొందుతారు. అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వల్లే వైకుంఠమైన శాశ్వతమైన నివాసం కలిగి ఉండరు. శుద్ధ ద్వాదశి రోజు బృందావన సన్నిధిని దీపదానం ఎవరు చేయుదురో అతడు వైకుంఠంలో సమస్తమైన భోగములు అనుభవించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందరు. ఆ దీపదర్శనం మాత్రం చేసిన ఆయుర్దాయము, బుద్ధిబలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ స్మరణ మొదలైనవన్నీ కలుగును. ఆ దీపం కావునే ఉత్తమము. మంచి నూనె మధ్యము, ఇప్ప నూనె అధమము, ఇతరములైన అడవి ఎందు పుట్టినట్టు నూనెలు అధమాధములు. ఆవునైతో దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞానలాభమున్నో మోక్షప్రాప్తియున్నో కలుగును. మంచి నూనెతో వెలిగించిన సంపత్తు, కీర్తి లభ్యమగును.
విప్ప నూనెతో దీపం పెట్టిన ఇహభోగం అనుభవించును. ఇతరులైన వన్యతైలములు కామ్యార్థములు. ఆవాల నూనెతో కానీ అవస నూనెతో కానీ దీపం పెట్టిన శత్రువులు నశించరు. ఆముదంచే దీపం ఉంచిన సంపత్తు ఆయువు క్షీణమయ్యు. గేదెనైతో దీపం వెలిగించినట్లయితే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించుకోను. అదే స్వల్పంగా ఆవునేతితో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషం లేదు. ఈ దీపదాన మహత్యం ఎవరికి చెప్పనాలే కాదు. ఒక వత్తితో దీపం పెట్టి దానం చేసిన సమస్త పాపం చేత విలువబడిన వాడే తేజస్సుగాను బుద్ధిమంతుడుగాను అగును. 4 ఒత్తులతో దీపం పెట్టిన రాజుగును. 10 ఒత్తులతో దీపదానం చేసిన చక్రవర్తి అగును. 50 ఒత్తులతో దీపం వెలిగించిన దేవతల్లో ఒకడుగు. 100 ఒత్తులతో దీపదానం చేసిన విష్ణు రూపుడగును. ఈ ఫలము విష్ణు క్షేత్రమందు తులసి సన్నిధి ఎందు చేసినట్లే ద్విగుణంగాను, గంగా తీరమందు చేసిన 3 కార్తీక ద్వాదశి ఎందైన చతుర్గణంగాను ఎగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధిలో మహావిష్ణువుని పూజించిన వారికి పరమోత్కృష్టమైన గతి కలుగును. బృందావన సన్నిధానమందు వేదిక మీద ప్రతిమ, పుష్పమాలిక, ఫలాదులు, దీపములు, మండపములు వీటిని ఎవరు చూసి ఆనందమందురో వారి పాపలన్నీ నశించును. ఈ ప్రకారంగా సాష్టాంగంగా శ్రద్ధాభక్తులను ఎవరు ఆచరించరో వారు విష్ణు సాహిత్యమును పొందుదురు. పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపలను హరించినదని అయిన ఈ మహత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినివారును చదువువారును ఆరోగ్య ఐశ్వర్యములను పొంది అంత్యమున పరమ పదము నందుదురు. ఇది శ్రీ వైష్ణవే విష్ణు ధరోత్తరే క్షీరాబ్ధిసేన వ్రత కల్పోక్తం నామ సప్తదశోధ్యాయ సమాప్త. ఇట్లు క్షీరాబ్ధిసేన వ్రతకల్ప మహత్యమున కల్పకథ తాత్పర్యము సంగ్రహము.